Hello everyone, welcome to Shatavahini Institute of Police. I am Chaitanya Bharti, Faculty of General Studies. So students, upcoming notification ఉంది కదా, అందుకనే దానికోసమని ఎవరైతే బిగినర్స్ మేము కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతాం, జాబ్ కొడదామని అనుకుంటున్నారో వాళ్ళ కోసమని ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఎలా వెయిటేజ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద బోర్డ్. సో చూడండి, నేను 2018 అండ్ 2022లో జరిగిన ఎగ్జామ్స్లో జరిగిన మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు బోర్డు పైన చూపిస్తున్నాను నేను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నౌ. చూడండి, మనకి జనరల్గా టోటల్గా కానిస్టేబుల్ పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 200 మార్క్స్ ఉంటుంది మనకి. 200 మార్క్స్. ఆ 200 మార్క్స్లో మనకి జనరల్ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ అనేది పార్ట్ 1గా ఉంటుంది. జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, లిటిల్ బిట్ ఆఫ్ ఎకానమీ, ఇవన్నీ సెకండ్ పార్ట్గా మనకు ఉంటుందన్నమాట. అంటే సెకండ్ పార్ట్గా ఉంటుందంటే 2 పేపర్స్ ఉంటుందని కాదు. పార్ట్ 1 మనకి ఈ సబ్జెక్ట్స్ కనిపిస్తాయి, పార్ట్ 2 ఎక్కువగా జనరల్ స్టడీస్ కనిపిస్తాయని అర్థం అనమాట. సో ఒకసారి చూద్దాం. మనం 2018 పేపర్, 2022 పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి జనరల్ ఇంగ్లీష్ చూడండి. జనరల్ ఇంగ్లీష్లో 2018లో మనకి 20 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. అదే 2022 అయితే మనకి 25 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, జనరల్ ఇంగ్లీష్ అనేది మ్యాక్సిమం 20 మార్క్స్ కంపల్సరీ ఉంటుందని అర్థం. సో సమ్ టైమ్స్ దే విల్ గివ్ మోర్ దెన్ 20 మార్క్స్, అంటే ఇంతకు మించి పెంచడానికి వీలు లేదు. సో 20 to 25 మార్క్స్ కంపల్సరీ ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ వెయిటేజ్. ఆర్థమెటిక్, రీజనింగ్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ ఆర్థమెటిక్ 25 ఇచ్చారు, రీజనింగ్ 25 ఇచ్చారు. సో ఈ ఇయర్ అంటే 2018లో 25, 2022లో కూడా ఆర్థమెటిక్ నుంచి 25 మార్క్స్ వచ్చాయి, రీజనింగ్ నుంచి 25 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే, నాన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక భయం ఉంటుంది. సో మాకు ఆర్థమెటిక్, రీజనింగ్ రాదు కదా, మేము ఎలా పీసీ ఎగ్జామ్ని మేము క్రాక్ చేయలేం, మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా అంటే, సో జనరల్గా చూడండి, మార్క్స్ వెయిటేజ్ అనేది ఆర్థమెటిక్, రీజనింగ్ అనేది 25 ఇచ్చారు కన్ఫామ్గా. అంటే నాన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇక్కడ ఒకవేళ మిస్ అయినా కూడా మీరు మిగతా సబ్జెక్ట్లో స్కోర్ చేసుకోవచ్చు. అంటే మ్యాథ్స్ వాళ్ళతో మీరు ఈక్వల్గా స్కోర్ చేసుకునే స్కోప్ ఉంటుందన్నమాట మీకు ఇక్కడ. కాబట్టి నాన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో జనరల్ సైన్స్ చూడండి, ఇక్కడ జనరల్ సైన్స్ అంటే మనం 4 సబ్జెక్టులో డివైడ్ చేసుకోవాలి. ఒకటి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటన్నిటిని కలిపి మనం జనరల్ సైన్స్ అని అంటాం. సో జనరల్ సైన్స్ అంటే మ్యాక్సిమం ఫిజిక్స్, బయాలజీ, బాటనీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో చూడండి, జనరల్ సైన్స్ నుంచి మనకి 2018లో 21 మార్క్స్ వచ్చాయి, 2022లో వెయిటేజ్ పెరిగింది. ఎందుకు వెయిటేజ్ పెరిగింది అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ 2018లో 1 మార్క్ ఇస్తే అదే 2022లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 7 మార్క్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కొద్దిగా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అని అర్థం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో, జనరల్ సైన్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మనం జనరల్ సైన్స్ నెక్స్ట్ ఎగ్జామ్, ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్లో కూడా మనం ఇదే వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత చూడండి, ఇండియన్ హిస్టరీ అండ్ మూమెంట్, భారతదేశ చరిత్ర అండ్ జాతీయోద్యమం. భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం నుంచి 2018లో 20 మార్కులు వచ్చాయి. అదే చూడండి 2022లో వెయిటేజ్ పెరిగింది, 29 మార్క్స్ పెరిగింది అనమాట. సో మేడం, మేము ఇది అంతా చదువుకోవాలా కంపల్సరీ, ఇంత పెద్ద ఇండియన్ హిస్టరీ అంటే, అసలు నిజం చెప్పాలంటే చాలా ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్టే ఇండియన్ హిస్టరీ, నిజం చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇది హిస్టరీ, వీ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేట్స్ని మనం మళ్ళీ చదువుతాం, అందులో కొత్తగా మార్పులు అనేది ఎలా ఉండదు. అండ్ దాంతోపాటు మనం చదువుకోవాల్సిన కంపల్సరీ పార్ట్ ఏంటంటే, ఇండియన్ హిస్టరీలో నేషనల్ మూమెంట్ కంపల్సరీ చదువుకోవాలి. జాతీయ ఉద్యమం అంటే 1885లో స్టార్ట్ అవుతుంది, 1947 అంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఉద్యమమే నేషనల్ మూమెంట్. సో నేషనల్ మూమెంట్ నుంచి కంపల్సరీ 6 to 10 మార్క్స్ అనేది కంపల్సరీ ఉంటుంది వెయిటేజ్ చూసుకుంటే. అలా ఓవరాల్గా 2022లో జరిగిన ఎగ్జామ్లో 29 మార్క్స్ ఇచ్చారు. ఇది ఇండియన్ హిస్టరీ వెయిటేజ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ హిస్టరీ వెయిటేజే మనకి ఎక్కువగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చూడండి, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్. సో అదేవిధంగా ఇండియన్ హిస్టరీ మూమెంట్ ఎలాగో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ హిస్టరీ మూమెంట్ నుంచి కలిపి 30 మార్క్స్ వచ్చాయి 2018లో. 2022లో ఏంటంటే తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీకి సంబంధించి మార్క్స్ వెయిటేజ్ అనేది తగ్గింది. సో మీరు అనుకోవచ్చు, లాస్ట్ టైం 30 ఇచ్చారు, అంతకుముందు ఇయర్ 20 ఇచ్చారు, ఈసారి ఎలా ఉంటుందంటే వీ మే ఎక్స్పెక్ట్ ఈసారి పెరగొచ్చు, మ్యాక్సిమం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎందులో నుంచి, తెలంగాణ మూమెంట్ నుంచి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హిస్టరీ కంటే మూమెంట్ నుంచి ఎక్కువ స్కోప్ ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేసే విషయాలలో అదొక పాయింట్ అనమాట. నెక్స్ట్ చూడండి, తర్వాత 2018-22కి సంబంధించి పాలిటీ సబ్జెక్ట్. సో పాలిటీ సబ్జెక్ట్లో కంపల్సరీ 8, మినిమం 8, మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు.
అంటే మినిమం 8 to 10 క్వశ్చన్స్ అనేది పాలిటీ నుంచి కంపల్సరీ, ఇంకా ఇందులో ఎలాంటి చేంజ్ ఉండదు. 2018లో 8 మార్క్స్ వచ్చాయి, 2022లో కూడా 8 మార్క్స్ వచ్చాయి. తర్వాత చూడండి ఇండియన్ జాగ్రఫీ. సో ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ అంటే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ జాగ్రఫీ అంటే ఇండియాతో పాటు తెలంగాణ జాగ్రఫీ. ఇవి రెండు కలుపుకొని మనకి 2018లో 10 మార్క్స్ వస్తే 2022లో వెయిటేజ్ 16 మార్క్స్. అంటే 2022లో ఇండియన్ హిస్టరీ వెయిటేజ్తో పాటు జాగ్రఫీ వెయిటేజ్ కూడా పెంచారు. అందులో తెలంగాణ జాగ్రఫీ నుంచి 1 మార్క్ వచ్చింది, అదే ఇండియన్ జాగ్రఫీ నుంచి 16 మార్కులు వచ్చాయి. అంటే ఇండియన్ జాగ్రఫీ యొక్క వెయిటేజ్ పెరుగుతుంది. ఈసారి కూడా వెయిటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంది, బికాజ్ అవన్నీ స్కోప్స్ ఉన్న సబ్జెక్ట్స్ అనమాట. ఇండియన్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జాగ్రఫీ, దీస్ ఆర్ ఆల్ ఆర్ స్కోపింగ్ సబ్జెక్ట్ కాబట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ సి ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ నిజానికి ఇది ఇండియన్ ఎకానమీ అని మనం అనుకోవడానికి వీలు లేదు. జస్ట్ ఒక ఇండియన్ ఎకానమీ పైన ఒక ఓవర్వ్యూ అనమాట. లైక్ ఫైనాన్స్ కమిషన్ కానీ, ఆర్బీఐ కానీ, ఇలాంటి వాటిపైన, వరల్డ్ బ్యాంక్ గురించి కానీ, ఇలాంటి వాటిపైన చిన్న క్వశ్చన్స్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే 2018లో 4 మార్క్స్ వచ్చాయి, 2022లో 5 మార్క్స్ వచ్చాయి. అందులో మోస్ట్లీ ఇండియన్ ఎకానమీ గురించి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలుపుకొని, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ మనం కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో 2018లో 32 మార్క్స్ వస్తే 2022లో 20 మార్క్స్ వచ్చాయన్నమాట. ఎవరైతే జాగ్రఫీలో కానీ ఇండియన్ హిస్టరీలో కానీ ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఈ పార్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. జీకే పార్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే హిస్టరీ నుంచి, జాగ్రఫీ నుంచి మనకి జీకే బిట్ రేజ్ అవుతుంది, దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు ఇక్కడ. సో కాబట్టి దీని వెయిటేజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే స్టూడెంట్స్, చూశారు కదా మనం పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఎలా ఉంటుంది అని ఒకసారి చూసాం కదా. సో చూడండి, నేను హిస్టరీ ఫ్యాకల్టీని. ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హిస్టరీ నుంచే 20 + 30 ఓవరాల్గా 50 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 50 మార్క్స్ సబ్జెక్ట్ని నేనే డీల్ చేస్తున్నాను. మిగతా సబ్జెక్ట్ చూడండి ఒకసారి, ఆర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. జనరల్గా నాన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు. నాన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, మాకు ఆర్థమెటిక్ రీజనింగ్ రాదు కదా, ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనుకుంటారు. కానీ మీకు అవసరం లేదు, ఎందుకంటే మన శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే నాన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా చేయగలిగే అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు, నాకు ఆర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నేను ఇందులో స్కోర్ చేసుకుంటా అని మిగతా సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. రిమెంబర్ దిస్ పాయింట్, మనం ఇక్కడ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి రాస్తున్నాం, వీఆర్ నాట్ రైటింగ్ ఫర్ ద పాస్ మార్క్స్. సో పాస్ మార్క్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండదు. జాబ్ కొట్టాలి అంటే ప్రతి సబ్జెక్ట్ పైన ఫోకస్ ఉండాలి. అంటే నాన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు జనరల్ స్టడీస్ పైన ఫోకస్ చేయాలి. కాబట్టి మేము బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా టీచ్ చేసేంత ప్రతి ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్లో మనకి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో January 18th రోజు అంటే మీన్స్ ఆఫ్టర్ సంక్రాంతి మేము న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మా ఇన్స్టిట్యూట్ పేరు శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, కరీంనగర్లో ఉంది. January 18th రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఎవరికైతే బాయ్స్ అండ్ గర్ల్స్కి పీసీ క్రాక్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంది, గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంది. Day 1 మీరు ఏ రోజైతే స్టార్ట్ అవుతారో ఆ రోజు నుంచి మీకు గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. సో మన దగ్గర ఇంటర్నేషనల్ అథ్లెట్స్ ఉన్నారు, వాళ్ళు గ్రౌండ్ కోచింగ్ ఇస్తారు. సో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళు సబ్జెక్ట్ డీల్ చేస్తారు. సో January 18th నుంచి స్టార్ట్ అవబోతున్న న్యూ బ్యాచ్లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.